ఎక్కడో ఏవో కనిపెట్టిన వాటి గురించి ఇక్కడ చేస్తాం కానీ ప్రచారం. ఎందుకంటే వాళ్ళ కార్పొరేట్ శక్తులు డబ్బులు కోట్లు ఖర్చు పెడతారు. కానీ మన వాళ్ళ ఎదుగుదల కోసం మనం ఏమాత్రం పనిచేయం. అది మన దేశ దౌర్భాగ్యం, మన దేశంలో ఉన్న మీడియా దౌర్భాగ్యం, మన దేశంలో ఉన్నటువంటి నోట్ పబ్లిసిటీలో మనందరి పాత్ర కూడా. టెస్లా గురించి మాట్లాడతాం, డ్రైవర్లెస్. BYD గురించి మాట్లాడతాం, చైనాకి సంబంధించిన కార్ డ్రైవర్లెస్. అక్కడ అద్భుతంగా సాగిపోతుంది. మన దగ్గర ఎప్పుడు వస్తాయో, మనం ఎప్పుడు బాగుపడతామో అన్నట్టు గురించి మాట్లాడతాం. మన దేశంలో అట్లాంటి ఒక డ్రైవర్లెస్ కారు మన భారతీయులు తయారు చేస్తే, ప్రయోగాత్మకంగా అది ప్రాక్టికల్స్ కూడా సక్సెస్ అయితే, ప్రచారం చేసినోడు ఒక్కడు లేడు. ఏదో కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉన్నది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఈ డ్రైవర్లెస్ కారు బెంగళూరులో ఆవిష్కృతమైంది. ఉత్తరాది మఠానికి చెందినటువంటి శ్రీ సత్యాత్మతీర్థ స్వామి ఈ డ్రైవర్లెస్ కారులో ప్రయాణించారు. వీడియో అది ఇప్పుడు ఆయన బయట పెట్టడంతో వైరల్ అయింది. వాళ్ళ శిష్యులు బయట పెట్టడం. ఇది ఏంటంటే RV ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినటువంటి సమయంలో బెంగళూరులో ఈ కారులో కొద్దిసేపు ప్రయాణించారు. IISc అండ్ RV కాలేజీకి కలిసి 6 ఏళ్ల పాటు శ్రమించి AI, ML అండ్ 5G ఆధారిత V2X కమ్యూనికేషన్ ఉపయోగించి ఈ కారు రూపొందించారు. ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్గా నడిచింది. రేపు పొద్దున ఏ విదేశీయుడో చూసి ఇదేదో బాగుందన్న ఫార్ములా కొనేసుకుంటే కోట్ల వీళ్ళకి డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ భారతదేశానికి సంబంధించిన ఒక పెద్ద వనరు నష్టపోయిన వాళ్ళం అవుతాం. ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.